కోసంపూడి గారు, ఇప్పుడు పోలీసులు నాకు ఎప్పుడూ ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నా, వీళ్ళే పోలీసులో మనం ఏమైనా యూపీ నుంచో బీహార్ నుంచో మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటామా? వీళ్ళే కదా. కాకపోతే వాళ్ళు వ్యవస్థని ఎలాగా రాజకీయ వ్యవస్థలో కలిపేసి వాడేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళ క్లాసులు బిగుతారు రోజు, మీరు సరిగ్గా పనిచేయండి, ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అయితే వాళ్ళ పార్టీ నాయకులకి ఎలా పీకుతారో క్లాసులు ఎలా చెప్తారో, పోలీసుల వ్యవస్థను కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో అంతే స్పష్టంగా చెప్తారు. బట్ ఓవర్ దట్ ఈ డ్రామాలు ఏంటి? పైగా ఇవాళ మీరు వాళ్ళ పత్రికలో ప్రధానమైన హెడ్లైన్ చూస్తే పోలీసులు వాళ్ళ పనితీరు అసలు మర్చిపోయారు, వాళ్ళు పనిచేయడం. కేవలం రెడ్ బుక్లో ఏవైతే లైన్లు ఇచ్చారో ఆ రాజ్యాంగం ఫాలో అవుతున్నారు అని. ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. అంటే 2019-24 మధ్యకాలంలో పోలీసు వ్యవస్థని ఎంతలా వాడుకోవాలో అంతలా వాడుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అసలు ఆ పోలీస్ స్టేషన్లు పనిచేసినాయా? పెద్ద ప్రశ్న ఏంటంటే, గ్రామాల్లో ఎక్కడా కూడా ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు తప్ప అసలు పోలీస్ స్టేషన్లు పనిచేయాల. ఓకే, అక్కడ సమస్య మీకు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ సమస్య పరిష్కారం ఏది కాదు. ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు నడిపేవారు, అవి మాత్రమే పనిచేసి. అంటే అలా నడపట్లేదని ఇప్పుడు కోపం వాళ్ళకి. ఎందుకంటే పోలీసులు ప్రభుత్వం మాట వింటారా, లేకపోతే పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తారా? మరి అటువంటివి అంటే వాళ్ళకి పడవ కదా. వాళ్ళు ఇష్టారీతన గోళ్ల దూకాలి, అర్ధరాత్రి అరెస్టులు చేయాలి, నోటీసులు ఇవ్వకూడదు. అలా చేస్తేనే అసలైన పోలీసుల వ్యవస్థ. సరే, ఈరోజు పేపర్లో నేను కూడా చదివానండి వాళ్ళ వార్త, దొంగ అన్నట్టు అరిచినట్టుగా వాళ్ళ అరుపులు ప్రతిరోజు కూడా అదే విధంగా ఉంటున్నాయి. అంటే పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకున్న వ్యక్తులు ఈరోజు పోలీసు వ్యవస్థ మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, ఈరోజు నిజంగా కూటమి ప్రభుత్వం పోలీసులని వాడుకుంటే ఈరోజు మా మీద ఉన్నటువంటి పెద్ద అపవాదం అదే. చాలామంది ఇంకా బయట తిరుగుతున్నారు, వాళ్ళు అరెస్టులు చేయట్లేదు, వాళ్ళు అలా చేయట్లేదు. అంటే ఆ వ్యవస్థకి మేము స్వేచ్ఛనిచ్చి చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోండి అంటమే తప్ప వాళ్ళు ఉసుగుల పట్ల అదే పిలిచి పొద్దున్నే తెల్లవారుజామున మీటింగ్లు పెట్టి ఎవరి మీద కేసులు పెట్టాలి చెప్పట్లా. అంటే వాళ్ళకి స్వేచ్ఛనివ్వడం తప్పు మాట వాళ్ళ ఉద్దేశంలో. అంటే నేను అంటుంది వీళ్ళ ప్రతి విషయంలో సార్, వీళ్ళు ఈ రోజుకి కూడా రఫా నిందా మీరు చెప్పారు, రఫా అని మాటలు మాట్లాడడం, త్రిబులార్ రాజారెడ్డి రాజ్యాంగం అనేటువంటి నేమ్ ప్లేట్లు పెట్టుకోవడం. వాళ్ళ నాయకుడేమో రఫా అంటే అదేదో సినిమా డైలాగు గంగమ్మ జాతరలోది అని అనడం. ఎవరైతే ఈ రాష్ట్రంలో అక్రమాలు అన్యాయాలు చేశారో అటువంటి వ్యక్తులు మాత్రమే పరామర్శించడం. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరామర్శించినటువంటి వ్యక్తులను చూడండి. అయితే జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించాడు, లేకపోతే ఈ గంజా బ్యాచ్ని పరామర్శించాడు, లేకపోతే బెట్టింగ్ యాప్ల్లో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకునే విగ్రహాలను ఆవిష్కరించాడు. అంతే తప్ప అతను ఎక్కడ ఈ సమాజానికి పనికొచ్చేటువంటి ఒక్క పని రాజకీయ పార్టీగా మేము ఆహ్వానిస్తామండి. దేని మీద వ్యవస్థలో ఏదైనా లోపాలున్నా, ప్రభుత్వంలో ఏదైనా లోపాలున్నా ఖచ్చితంగా విమర్శ చేయాలి. అది ప్రతిపక్ష పార్టీ బాధ్యత. ఆ బాధ్యత మర్చిపోయి అసలు ఎక్కడ విమర్శించాలో తెలియదు, ఎవరిని పరామర్శించాలో తెలియదు, ఎక్కడ ఏం చేయాలో తెలియదు. అతనికి ఏమో నాకు ఫోన్ లేదంటాడు, మళ్ళీ 2.0 యాప్ అంటాడు. మరి యాప్ అతను ఎలా క్రియేట్ చేసుకుంటాడో, అతని కార్యకర్తలకు ఎలా అనుకూలంగా ఉంటాడో తెలియని పరిస్థితి. అంటే చాలా ఒక విచిత్రమైనటువంటి రాజకీయ వాతావరణం అండి. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగకూడదు, డిస్ట్రక్షనే తప్ప డెవలప్మెంట్ జరగకూడదు. డెవలప్మెంట్ జరిగి ఒకవేళ అమరావతి కానీ కంప్లీట్ అయ్యి, పోలవరం కంప్లీట్ అయ్యి, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అవుతూ ఉంటే, రాష్ట్రంలో పారిశ్రామికతలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. దానికి ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలి, అన్ని రకాలుగా కుట్రలు చేయాలి. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా వాళ్ళు ఇష్టారీతినటువంటి కుట్రలు చేయడం, తర్వాత వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడం. ఈ రోజున పోలీసు వ్యవస్థ గురించి అతను మాట్లాడుతున్నాడే, ఆ పోలీసు లేకుండా అతను ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నాడండి? అసలు సెక్యూరిటీ ఎంత అతనికి? దేనికి అంత సెక్యూరిటీ? అధికారంలో లేనప్పుడేమో ప్రజల మధ్య తిరుగుతూ ముద్దులు పెట్టుకున్నాడే, అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల మందిని సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఎస్పీ మణికంఠ అనుకుంటా ఆయన మీదకే కారు ఎక్కించిపోయాడు కదా. అంతే కదండి. ఇప్పుడు పోలీసులు అంటే ఆయనకి ఎంత చులకనంటే ఆయన ప్రతి మాటలోనే సార్ అతని మీద కోడికత్తి సీన్ దాడి ఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు అతను. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం హడావుడి చూసాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పోలీసులు కదా, పోలీసులే మారిపోలేదే కదా. కాకపోతే అతనికి కావాల్సిన అతనికి కావాల్సిన వ్యక్తులకి ప్రమోషన్లు ఇచ్చుకున్నాడు, ఎక్కడ ఏ స్థానాల్లో పెట్టుకున్నాడో ఆ స్థానాల్లో పెట్టుకున్నాడు. అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ లూప్ లైన్లో పెట్టాడు. అది చేశాడు, లూప్ లైన్లో పెట్టే మిగతా డిపార్ట్మెంట్లో పెట్టాడు తప్ప పోలీస్ డిపార్ట్మెంట్లో లేకుండా చేశాడు. ఇదంతా వాస్తవాలు ఇవి. ఈ రోజున పోలీసులకు సంబంధించినటువంటి వ్యవస్థలో వాళ్ళు
నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేయడానికి ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళు ఉపయోగించుకుంటుంటే వాళ్ళ మీద అసలు ఆ జత్వానీ కేసు ఇప్పుడు ఉదాహరణ చెప్పారు. జత్వానీ కేసులో ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకుందా లేదా ఆ కేసు వేరే, కానీ ఆవిడ్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడానికి పోలీస్ వ్యవస్థని ఎటువంటి అధికారులు ఉపయోగించుకున్నారో, కేసు 40 రోజులు పెట్టారు కదా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టడం, ప్రత్యేకించి వీళ్ళు వెళ్ళడం, ముంబై వెళ్ళి తీసుకురావడం, ఇటువంటి అధికారులు వాళ్ళందరూ సస్పెన్షన్లో ఉన్నారు. స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళందరూ సస్పెన్షన్లో ఉన్నారు. ఎంతమంది పోలీసులు వాళ్ళ నమ్ముకున్నటువంటి పోలీసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముకున్నటువంటి పోలీసులు ఈ రోజుకి వీఆర్లోనో సస్పెన్షన్లోనో ఉన్నారు. వాళ్ళు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది వాళ్ళైతే వాళ్ళు మళ్ళీ తిరిగి వేలు చూపించి కోట ప్రభుత్వమే చేయించడం చాలా విచిత్రాన్ని ఆశ్చర్యకరం అండి ఇదంతా. అడిసిమిల్లి గారు, ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితి ఏపీ